రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారా? అయితే కొంత వాటా ఇవ్వాలి, లేదా ఎకరాకు 10 లక్షల రూపాయలు కప్పం కట్టాల్సిందే, లేదంటే పర్మిషన్లు రావు, రిజిస్ట్రేషన్లు కావు. వైసీపీ ఎమ్మెల్యేలు చాలా మంది చేసిన దందా ఇది. ఆ ప్రభుత్వం పోయింది, కానీ ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఒకరు ఇదే దందాకు తెరలేపారు. రాజధానికి సమీపంలోని సొంత నియోజకవర్గంలో ఆయనే రాజు, ఆయనే మంత్రి. ఎమ్మెల్యేకు తెలియకుండా అక్కడ చీమ చిటుకుమనడానికి కూడా వీల్లేదు. ఆయన అనుచరులు చేస్తున్న అడ్డగోలు దందా చూసి ఆ ప్రాంతానికి వెళ్లడానికి వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారుల వ్యవహారంలో ఎమ్మెల్యే పేరు చెప్పి కొందరు చేస్తున్న అరాచకాలు పతాక స్థాయికి చేరాయి. ఈ విషయంలో సొంత పార్టీకి చెందిన వారిని కూడా వదిలిపెట్టడం లేదు. సదరు ఎమ్మెల్యే ముడుపుల దందాతో ఆ నియోజకవర్గంలో భయానక వాతావరణం నెలకొందని విమర్శలు వినిపిస్తున్నాయి. సీనియర్ ఎమ్మెల్యే తన అనుచరుల ద్వారా గత ఏడాది చేస్తున్న ఆగడాలకు అడ్డే లేకుండా పోయింది. కోట్లు పెట్టుబడులు పెట్టి రియల్ ఎస్టేట్ వెంచర్ల కోసం భూములు కొనే వారిని వేధిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గం రాజధానికి సమీపంలో ఉండటంతో అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు చాలా భూములు కొనుగోలు చేశారు. ఎకరం కోట్ల రూపాయల్లోనే పలుకుతోంది. వ్యవసాయ భూమిలో వెంచర్ వేయడానికి రెవెన్యూ శాఖ అనుమతి తప్పనిసరి. ల్యాండ్ కన్వర్షన్ జరిగితే తప్ప ప్లాట్లు వేసి విక్రయించే అవకాశం ఉండదు. దీనికోసం భూమి కొనుగోలు చేసిన వ్యాపారులు రెవెన్యూ అధికారులకు దరఖాస్తులు చేసుకుంటారు. ముడుపులు వసూళ్లకు ఎమ్మెల్యే దీన్ని అవకాశంగా వాడుకుంటున్నారు. తనకు తెలియకుండా అనుమతులు ఇవ్వొద్దని అధికారులను ఆదేశించారు. దాంతో అధికారులు మీరు వెళ్లి సార్ను కలిసి రండి అని వ్యాపారులకు సలహాలు ఇస్తున్నారు. దీంతో వారు ఆయన దర్శనం కోసం పడిగాపులు పడాల్సిన పరిస్థితి. చివరకు సార్ను కలిసిన తర్వాత ఆయన మాటలు విని రియల్ వ్యాపారులు బిత్తరపోతున్నారు.